అందరికీ నమస్కారం మాస్టర్స్. ఇంతటి సువర్ణ అవకాశాన్ని ఇచ్చిన మా సరోజమ్మ గారికి మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంత గొప్పనైన అంశం నా చేత చెప్పిస్తున్న ఆ విశ్వానికి కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా క్లాస్ వింటున్న మీ అందరికీ కూడా నేను మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కృతజ్ఞత అనే అంశాన్ని నేను ఈరోజు మీ అందరికీ ప్రజెంట్ చేయబోతున్నాను. హలో విజయలక్ష్మి మేడం. నమస్తే అమ్మా. నమస్తే అండి. సారీ ఫర్ ద ఇంటరప్షన్. జస్ట్ ఒక్క సెకండ్ అమ్మా. చెప్పండి. గంగాధర్ సార్ ఎందుకు జాయిన్ అవ్వమన్నారు సార్ నన్ను? ఒక్క నిమిషం మేడం, మేము ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసి యాక్చువల్ మీరు జాయిన్ అవుతారని అది ప్లే చేద్దాం అనుకోండి మేడం. సారీ మేడం. ఓకే. నాకు వేరే మీటింగ్ ప్యారలల్ గా అవుతోంది, అందుకనే అవ్వలేదు. పూర్ణ సార్ తో చెప్పాను నేను జాయిన్ అవ్వనని. ఓకే మేడం. లేదు మేడం, తర్వాత చేసుకోవచ్చా సర్ప్రైజ్? ఓకే మేడం, మీరు ఇందాక జాయిన్ అయినట్టుంటే అందుకని. లేదమ్మా, నేను తర్వాత మాట్లాడతాను. ఇదో అర్జెంట్ అనుకొని వచ్చాను. పూర్ణ సార్ మీరు ఉన్నారు కదా? పూర్ణ సార్ నేను అటెండ్ అవ్వలేను మీకు చెప్పినట్టు, సో ప్లీజ్ మీరు కంటిన్యూ అవ్వండి. షూర్ మేడం. థ్యాంక్ యూ సార్. సారీ విజయలక్ష్మి మేడం. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే అండి, అందరికీ నమస్తే. నేను విన్నానమ్మా, వాళ్ళు వింటే చాలు. థ్యాంక్ యూ. మీరు నాకు ఆల్రెడీ పంపించారు కదమ్మా, బ్రహ్మాండంగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. బ్లెస్సింగ్స్ ఇవ్వండి అమ్మా. ముందుగా మనం కృతజ్ఞతను గురించి తెలియజేసుకునే ముందు మన సరోజమ్మ గారు చెప్పిన మన కృతజ్ఞత అనే అంశం దాంట్లో చెప్పిన కొన్ని విషయాలు మనం గుర్తు చేసుకుందాం మాస్టర్స్. కృతజ్ఞత అంటే ముందు మనం గుర్తు చేసుకోవాల్సింది మన విశ్వ నియమాలను గుర్తు చేసుకోవాలని చెప్పారు. ఆ విశ్వ నియమాలు 4 ఉంటాయని చెప్పారు. 1 ప్రేమ, అత్యంత ప్రేమమయంగా ఉండడం. 2 సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడం. 3 కృతజ్ఞత కలిగి ఉండడం. 4 సృజనాత్మకత కలిగి ఉండడం. ప్రేమ తత్వంతో ఉండడం అంటే అన్కండిషన్ గా ఎవరిని ఎలా ఉంటే అలా ఇష్టపడడము ప్రేమ తత్వంతో ఉండడం. సంపూర్ణ ఆరోగ్యం అంటే క్షమాభావనతో మనం క్షమాభావన కలిగి ఉన్నప్పుడు ఆ సంపూర్ణ ఆరోగ్యం అనేది మనకు వస్తుందని చెప్పారు. కృతజ్ఞతా భావం, కృతజ్ఞత అంటే మనం ఈ కృతజ్ఞతా భావంతో మనం సమృద్ధిగా అంటే మనం సమృద్ధిని ఫీల్ అయినప్పుడు ఈ కృతజ్ఞతా భావం కూడా అభివృద్ధి చెందుతుంది. అంటే కృతజ్ఞతతోనే సమృద్ధి అనేది మనకు వస్తుంది. తర్వాత సృజనాత్మకత, అబెండెన్స్ అంటే అన్నీ మనకు ఉన్నాయనే ఒక భావన ఉన్నప్పుడు ఈ సృజనాత్మకత మనలో అభివృద్ధి చెందుతుంది. ఈ 4 మనలో ఆల్రెడీ ఉన్న గుణాలే, కానీ వీటిని మనం ఇంకా అభివృద్ధి చేసుకోవాలంటే మనం ఇలా ఫీల్ అవ్వాలని చెప్పారు. ముందుగా మనం ఈరోజు తెలుసుకోవాల్సిన ఆ 4 నియమాలలో అతి గొప్పదైన కృతజ్ఞత గురించి ఈరోజు నేను చెప్పదలుచుకున్నాను. ఇదే నాకు ఫస్ట్ టైం కాబట్టి ఏమన్నా నేను పొరపాట్లు చెప్పినా మీరందరూ మన్నిస్తారని నేను మొదలు పెడుతున్నాను. కొంచెం గట్టిగా చెప్పమ్మా, లేకుంటే ఫ్యాన్ ఆఫ్ చేసి ఆ ఫ్యాన్. సరే మాస్టర్స్, ముందుగా కృతజ్ఞత అంటే ఏమిటి అనే మనం నిర్వచనం ఏంటి కృతజ్ఞత, ఎందుకు కృతజ్ఞత అనేది అంత గొప్పగా ప్రాచుర్యం పొందింది అనేది మనం తెలుసుకున్నాం. కృతజ్ఞత అంటే ఒక విశ్వజనీయమైన భావన, అది ఒక గొప్ప శక్తివంతమైన భావన కృతజ్ఞత. ఈ కృతజ్ఞత అనేది అద్భుతమైన విశ్వజనీయ సూత్రాలలో ఒకటి. కృతజ్ఞత సృష్టిలోని సమృద్ధినంతా ఆకర్షించే అత్యద్భుతమైన ఒక భావన. ఆ కృతజ్ఞత సృష్టికి అత్యంత ప్రీతిపాత్రమైన విషయాలలో కృతజ్ఞత కూడా ఒకటి అన్నమాట. ఇది
అనారోగ్యాలకు ఒక టానిక్ లాంటిది. ఇది ఒక క్రిమి సంహారిణి లాంటిది. ఈ కృతజ్ఞత అనేది అందరికీ ఇంత అద్భుతంగా ఎన్నో ఎన్నో గొప్ప విషయాలను మన జీవితంలోకి తీసుకొచ్చేది కాబట్టి ఎంతో మంది గొప్ప మహనీయులు ఈ కృతజ్ఞతల గురించి ఎన్నెన్నో నిర్వచనాలు ఇచ్చారు. వేల వేల సంవత్సరాల నుంచి కూడా ఎన్నో మతాలు తమ ప్రధాన సూత్రాలలో ఈ కృతజ్ఞతను చేర్చుకున్నాయి. ఆ కృతజ్ఞతను మనం ఇప్పుడు మళ్ళీ ఎంతో మంది దాన్ని అవలంబిస్తూ ఎన్నో ఉపయోగాలు పొందుతూ ఉన్నారు. ఎంతో వాళ్ళ లైఫ్ లైక్ సమృద్ధిని ఆకర్షించుకుంటూ ఉన్నారనమాట. ఇంకా కృతజ్ఞత ఎందుకు చెప్పాలి? కృతజ్ఞత మనం ఎందుకు కలిగి ఉండాలి? కృతజ్ఞత అంటే ఏమిటి అనేది మనకు అర్థమైంది. అంటే అది ఒక శక్తివంతమైన భావన అనుకుంటున్నాం. కాబట్టి మనం కృతజ్ఞత ఎందుకు కలిగి ఉండాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకు కలిగి ఉండాలి కృతజ్ఞత? కృతజ్ఞతను మనం ఎన్నో విషయాలలో ప్రతిరోజు చెప్పుకోవాలి కృతజ్ఞతను. అది దాంట్లోనే అందులో మునిగిపోవాలి. ఆ కృతజ్ఞతలో మునిగిపోవాలి. కానీ మనం అంటే ఈనాటి మానవులంతా లేమిపై దృష్టి పెట్టి ఈ అన్ని నిరంతరం ఫిర్యాదులు చేస్తూ ఈ కృతజ్ఞతను ఆ భావాన్ని మర్చిపోతూ ఇంకా అధ్వాన్నమైన పరిస్థితుల్లోకి పోతూ ఉన్న వాటిని కూడా పోగొట్టుకుంటూ ఉన్నారనమాట. ఇంకా ఏంటంటే ఈ కృతజ్ఞత అనేది చాలా మన మనస్సు ఈ కృతజ్ఞత భావంతో ఉప్పొంగినప్పుడు అది ఆకర్షణీయ సిద్ధాంతం ప్రకారం మనం ఆ భావన మనలో పెరిగే కొద్దీ ఈ కృతజ్ఞత వల్ల మనం ఎన్నెన్నో మన జీవితంలోకి ఆహ్వానించుకోవచ్చు. గొప్ప గొప్ప సంఘటనలను, గొప్ప గొప్ప సందర్భాలను, గొప్ప గొప్ప వ్యక్తులను, అత్యంత ప్రేమను, ఏది కావాలంటే అది ఈ కృతజ్ఞత భావం మన మనస్సులో ఉప్పొంగుతూ ఉన్నంత వరకు మనం ఎన్నో ఎన్నో మన జీవితాలలోకి ఆహ్వానించుకుంటూ ఉండవచ్చు. ఎలా అంటే ఈ కృతజ్ఞతకు అంత అద్భుతమైన శక్తి ఉంది కాబట్టి మనం దానిని మన జీవితంలోకి ఆకర్షించుకోవచ్చు. ఆకర్షణ సిద్ధాంత ప్రకారం కృతజ్ఞత ఉన్న స్థితి నుండి మనం ఇంకా ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. ఈ కృతజ్ఞత భావంతో మనం ఉన్నప్పుడు మనం ఏ స్థితిలో అంటే ఇప్పుడు ఒక స్థితిలో ఉంటాం. ఆ స్థితికన్నా ఇంకా ముందుకెళ్తాం కానీ ఈ భావన అంతసేపు వెనక్కి రావడం అంటూ ఉండదు. కాబట్టి కృతజ్ఞత మనము కలిగి ఉండాలి. ఇంకా ఈ సృష్టి మనకి ఎన్నో ఇస్తూ ఉంటుంది. చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు. ఏమి ఇచ్చినా కూడా మనం అత్యంత హృదయపూర్వకమైన కృతజ్ఞతా భావంతో వాటిని మనం తీసుకుంటూ ఉన్నంత వరకు సృష్టి మనకు ఇంకా గొప్ప గొప్పవి ఇస్తూనే ఉంటుంది. ఇంకా ఈ సృష్టిలో మనకు ఏదైనా మన జీవితంలో చిన్న చిన్న సంఘటనల పట్లైనా కానీ మనం కృతజ్ఞతగా ఉన్నప్పుడు అవి ఇంకా గొప్ప గొప్ప సంఘటనలుగా మన జీవితంలోకి వస్తూ ఉంటాయన్నమాట. మనం నుంచి ఏమీ ఆశించకుండా, ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా ఎన్నెన్నో మనకు సృష్టి నిరంతరం ఇస్తూనే ఉంటుంది. వాటిని మనం అత్యంత కృతజ్ఞతాభావంతో స్వీకరించడం తప్ప ఆ సృష్టికి మనం ఏమి ఇవ్వగలం మాస్టర్స్? ఏమన్నా సృష్టికి మనం ఇవ్వగలిగింది ఒక్కటే, అది కృతజ్ఞత భావన. ఆ భావనతో మనం నిరంతరం ఉన్నప్పుడు ఈ కృతజ్ఞత అనేది మన జీవితాలలో అత్యద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది మాస్టర్స్. ఈ కృతజ్ఞత భావనను మనము చిన్న పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళ జీవితాలు కూడా అత్యద్భుతంగా ఆనందంగా జీవించగలరు మాస్టర్స్. కాబట్టి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి అనేది మనం ఈ విషయాల ద్వారా మనం తెలుసుకున్నాం. ఇంకా కృతజ్ఞత లేమితో ఎలా ఉంటారు? మానవులంతా కృతజ్ఞత లేమితో ఎలా ఉంటారు అనేది కూడా తెలిసినప్పుడే, ఎలా ఉంటామని తెలిసినప్పుడే ఎలా ఉండాలి అనేది మనకు అర్థమవుతుంది. మనకు కృతజ్ఞత లేమి అంటే మనం తెలుసుకున్నప్పుడు కృతజ్ఞత భావం ఎలా చూపించాలనేది కూడా తెలుసుకోగలం. చిన్నపిల్లలైతే నాకు ఆ స్కూల్ నచ్చలేదు, నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను ఈరోజు స్కూల్కి వెళ్ళను, మా టీచర్ సరిగా చెప్పరు, నాకు మార్కులు తక్కువ వస్తుంటాయి, నాకు ఈ డ్రెస్ బాగాలేదు, నాకు ఈ తిండి నచ్చదు, నా ఫ్రెండ్స్ అంతా ఇప్పుడు నాతో గొడవ పడుతూ ఉంటారు. ఇలా పొద్దున్న లేచినప్పటి నుంచి చాలా మంది పిల్లలు ఏదో ఒక కంప్లైంట్ ఇస్తూనే ఉంటారు, ఏదో ఒక ఫిర్యాదు చేస్తూనే ఉంటారు. ఇవన్నీ కూడా కృతజ్ఞత రాహిత్యాన్ని తెలియజేస్తాయి మాస్టర్స్.
ఇంకా పెద్దవాళ్ళైతే కృతజ్ఞత రాహిత్యంతో ఎలా ఉంటారంటే, ఈ జీవితం నాకు అనుకూలంగా లేదు. నాకు ఈ జీవితంలో అన్నీ బాధలే, కష్టాలే, సుఖాలనేటివి లేవు. నేనెప్పుడు అనారోగ్యంతో ఉంటాను. నాకు ఈ జీతం సాలదు. నా నా ఉద్యోగం సరిగా లేదు. నా ఫ్రెండ్స్ అంతా నాకు ఎప్పుడు ఏదో ఒకటి నా ఫ్రెండ్స్ అంతా నన్నెప్పుడు ప్రేమించరు. నన్నెవరు ఇష్టపడరు. నేను అందంగా లేను. ఇలా ఎన్నెన్నో కంప్లెయింట్లు. కానీ మనకు తెలియవు ఇవన్నీ కంప్లెయింట్లు, కృతజ్ఞతా భావన లేకపోవడం వల్లనే ఇలా కంప్లెయింట్ చేస్తున్నాం అనేది చాలా మందికి తెలియదు మాస్టర్స్. అందువల్ల ప్రతిదీ కంప్లెయింట్ రూపంలోనే, ఫిర్యాదుల రూపంలోనే చేస్తూ ఉంటాము. అలా ఆ భావనను అలా మనం కంప్లెయింట్లు, ఫిర్యాదులు చేస్తూ ఉండే కొద్దీ మనం ఇంకా ఉన్న వాటిని కూడా పోగొట్టుకొని ఇంకా అధ్వాన్నమైన స్థితిలోకి వెళ్తామనేది అందరూ ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే అప్పుడు అందరూ ఆనందంగా హాయిగా జీవించగలరు మాస్టర్స్. ఇంకా ఈ కృతజ్ఞతను మనము వేటికి చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, దానిని ఎలా ఒక సాధనగా మార్చుకోవాలి, ఈ కృతజ్ఞత రాహిత్య భావాలన్నీ మనం ఎలా మార్చుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మాస్టర్స్. ఈ కృతజ్ఞత మనం వేటికి చెప్పాలి? ఈ సృష్టి మనకి ఎన్నెన్నో ఇచ్చింది. మనకి జీవితంలో ఒక ఉనికిని ప్రసాదించింది. మనం అత్యద్భుతంగా జీవించడానికి ఒక శ్వాసను ప్రసాదించింది. మనల్ని చిరంజీవులైన ఆత్మ పదార్థాలుగా సృష్టించింది. మనకి ఎన్నెన్నో మనకు శక్తులను ప్రసాదించింది. ఆత్మశక్తి, మానసిక శక్తి, శారీరక శక్తి ఇలాంటి శక్తులన్నీ ప్రసాదించింది. ఎన్నెన్నో ప్రకృతి సౌందర్యాలను ప్రసాదించింది. మన కోసం ఎన్నో నదులు, పర్వతాలు, కొండలు, గ్రహాలు, గ్రహాంతరాలు, మొత్తం విశ్వమంతా మన కోసం సృష్టించింది ఈ సృష్టి. ఇంకా ఎన్నెన్నో మన అద్భుతాలన్నీ మనకు ఈ సృష్టి ఇచ్చింది కాబట్టి మనం అత్యద్భుతంగా జీవించడానికి మన జీవితంలో అన్ని సౌకర్యాలను మనం కలగజేసింది. కాబట్టి నిరంతరం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరికి ఫస్ట్ మనము ఈ సృష్టికి మనం అత్యంత కృతజ్ఞతా భావంతో ఉండాలి. ఈ సృష్టికి అత్యంత కృతజ్ఞతా భావంతో ఉన్నప్పుడు మనం అన్నిటికీ కూడా కృతజ్ఞత చెప్పిన వాళ్ళం అవుతూ ఉంటాం. ప్రతి ఒక్కదానికి చెప్పలేకపోయినా ఈ సృష్టికి మనం ఉదయం లేస్తున్న ఈ సృష్టికి ఎన్నెన్నో కృతజ్ఞతలు, ఇన్ని ఇచ్చిన ఈ సృష్టి కృతజ్ఞతలని ప్రతిరోజు సృష్టికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉండాలి. ఇంకా మన నిత్య జీవితంలో ఉదయం లేచినప్పటి నుంచి ఎలా కృతజ్ఞతలు చెప్పాలి అనేది తెలుసుకుందాం మాస్టర్స్. మన నిత్య జీవితంలో మనం వీటిని ఒక సాధనగా మనం చేసుకోవాలి. మామూలుగా మనం ధ్యాన సాధన ఎలా చేస్తామో ఈ కృతజ్ఞత సాధన కూడా అలా చేయాలి. ఎందుకంటే ఊరికే అది మనం చెప్పలేం మాస్టర్స్. ఎప్పుడైతే ఇది ఒక సాధనలా మనం మొదలు పెడతామో ఖచ్చితంగా అప్పుడు ఇది మన జీవితంలో ఒక భాగం అయిపోతుంది. దీనిని కూడా మనం ధ్యాన సాధనలాగే ప్రతిరోజు కృతజ్ఞత సాధన కూడా చేయాలి. పొద్దున మనం ఉదయం నిద్ర లేస్తూనే మనం ఇంకో రోజు మనకు ఒక అద్భుతమైన రోజు మన జీవితంలోకి వచ్చినందుకు, మనం జీవించి ఉన్నందుకు మొట్టమొదటిగా కృతజ్ఞత చెప్పుకోవాలి. తర్వాత మనం పడుకునే పరుపుకు, దిండు, మనం రాత్రి సుఖనిద్రనిచ్చిన వాటన్నిటికీ కూడా కృతజ్ఞత చెప్పుకుంటూ లేవగానే ఇంకా మన జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, మన తల్లి భూమాతకు, మన కుటుంబ సభ్యులందరికీ, ఎందుకంటే మన కుటుంబ సభ్యులతో మనకి ఎన్నో సహాయ సహకారాలు అందిస్తుంటారు. వారందరికీ ఉదయం లేస్తూనే ఆ బెడ్ మీద ఉండే ఇవన్నీ చెప్పుకోవాలి మనం. తర్వాత ఆ సూర్య చంద్రులకు, ఆ ప్రకృతి మాతకు, ఇంకా మనకు విద్య నేర్పిన గురువులకు, ఆధ్యాత్మిక గురువులకు, మన శరీర అవయవాలకు ప్రతి ఒక్కదానికి ఎందుకంటే మనము రోజంతా మనకు సహకరించేటివి అవే కాబట్టి వాటన్నింటికీ కూడా ఇలా ఎన్నెన్నో మనం గుర్తు తెచ్చుకొని కృతజ్ఞతలు తెలుపుకొని ఉదయం నిద్ర లేవాలి మాస్టర్స్. ఇంకా మనం రోజువారీ కార్యక్రమాలలో కృతజ్ఞతలు తెలుపుకోవడం అంటే మనం బ్రష్ వేసే మొదలు అంటే ఆ బ్రష్తో సహా మనకి ఆ రోజంతా మనం ఏమేమి మనకు ఉపయోగపడుతున్నాయో మన
ఇంట్లో మన వస్తువులు కానీ, మన ఆహారం కానీ, మనం తాగే నీళ్ళకు కానీ ప్రతిరోజు కృతజ్ఞతలు తెలుపుకుంటూనే ఉండాలి మాస్టర్స్. మనం తినేటప్పుడు, తాగేటప్పుడు, ఏ పని చేసినా, ఏ చిన్న వస్తువుకైనా కృతజ్ఞత చెప్పుకోవాలి. ప్రతి ఒక్కటి కృతజ్ఞతకు స్పందిస్తాయి మాస్టర్స్. అంత శక్తి ఆ కృతజ్ఞత భావానికి ఉంది కాబట్టి మనం ఈ వస్తువులకి ఏం కృతజ్ఞతలు చెప్పుకోవాలి అనే అభిప్రాయంతో ఉంటాం. ఆ వస్తువులు కూడా వాటికి కూడా చైతన్యం ఉంటుంది. అవి కూడా మనం ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటుంటామో అవి కూడా స్పందించి ఇంకా మనకు అద్భుతంగా పని చేస్తూ ఉంటాయి మాస్టర్స్. ఇంకా ఎన్నెన్నో వాటికి మన కృతజ్ఞతలు చెప్పుకోవచ్చు. చిన్నపిల్లల బోసినవులకు కృతజ్ఞతలు తెలుపుకోవచ్చు. మనం చాలా వాటికి మన కృతజ్ఞతలు మనం చేసుకుంటూ మనం పోయే కొద్దీ ప్రతిదానికి ఎక్కడ కృతజ్ఞతలు చెప్పాలో అనేది మనకు అర్థమైతే ఉంటుంది. కాబట్టి మనము ప్రతిరోజు కృతజ్ఞత భావం తెలియజేసుకుంటూ ఉంటాం మాస్టర్స్. తర్వాత పడుకునేటప్పుడు కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆ రోజు జరిగిన శుభాలన్నిటికీ మన జీవితంలో ఏ శుభాలు జరిగాయో వాటన్నిటికీ గుర్తు తెచ్చుకొని కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఆ రోజు అందిన ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఆ రోజు అందిన మనకి ఏదైనా డబ్బు ఏదైనా వచ్చిందా, విజయంగా సాధించిన ఏది జరిగినా, ఆ రోజులో ఏం జరిగినా మొత్తం అన్నిటికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ సుఖ నిద్రను మనకు వచ్చే ఆ సుఖ నిద్ర కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం మెల్లగా నిద్రలోకి జారుకోవాలి మాస్టర్స్. ఇలా పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మనం ఎన్నెన్నో అంశాలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉండాలి. ఈ కృతజ్ఞతను ఎలా చెప్పాలి? కృతజ్ఞత చెప్పాలి. మనం ఇప్పుడు ప్రతి ఒక్కరం కృతజ్ఞత మనకి ఎప్పటి నుంచో అలవాటు ఉంది, కృతజ్ఞత చెప్పే అలవాటు ఉంది. కానీ దాన్ని ఎలా చెప్పాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం మాస్టర్స్. ఆ కృతజ్ఞత ఎలా చెప్తే అది ఇంకా బాగా మన జీవితాలలోకి తొందరగా వస్తుందనేది మనం తెలుసుకుందాం. కృతజ్ఞతను ఊరికే ఏదో చెప్పినామనే కాకుండా హృదయం నుంచి రావాలి. ఆ భావన అనేది లోపల నుంచి ఆ భావన కలగాలి. తర్వాత కృతజ్ఞత చెప్పిన ప్రతిసారి 3 సార్లు థ్యాంక్ యూ చెప్పాలి అని రోండా బర్న్ అనే ఆమె తన బుక్ లో రాసింది మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎందుకంటే అలా చెప్పడం వల్ల దానికి ఇంకా శక్తినిచ్చిన వారం అవుతాము అని అది అవతల వాళ్ళకు తొందరగా ఆ ప్రభావం వాళ్ళ మీద చూపిస్తుంది అని ఆ బుక్ లో రాశారు మాస్టర్. కాబట్టి ఇప్పటి నుంచి మనం కృతజ్ఞత చెప్పేటప్పుడు దేనికైనా 3 సార్లు చెప్పుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకా ఏం చెప్తున్నారంటే ఆ కృతజ్ఞత భావం మనం తెలియజేసేటప్పుడు మనకు ఏ సహాయం అయితే అందిందో ఆ సహాయాన్ని గుర్తు చేస్తూ కృతజ్ఞత చెప్పమంటారు. ఉదాహరణకు మనకు ఎవరైనా అత్యవసర సమయాలలో డబ్బును కానీ ఏదైనా చిన్న సహాయం చేసింటారు. మీరు నాకు ఈ సహాయం చేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు అని తెలియజేస్తే అది ఇంకా అద్భుతంగా పనిచేస్తుందని చెప్తున్నారు మాస్టర్స్. మనం ఇంకా ఎక్కడి నుంచి ఈ కృతజ్ఞతా భావం మనం ఇంకా నేర్చుకోవచ్చు. మన సరోజమ్మ గారు మనం ఏదో ఒక రోజు ఒక క్లాస్ చెప్పినందుకే ఎన్నిసార్లు మనకు కృతజ్ఞతలు తెలియజేసి ఉంటారు మేడం. ఏ క్లాస్ లో చూసినా ఎంతెంత మనం వాళ్ళని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలుపుతుంటారో మనం చూస్తుంటాం మాస్టర్స్. మన క్లాసులో ఇవి గ్రాటిట్యూడ్ జరిగినప్పుడు కూడా గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ లో కూడా మనందరికీ సర్టిఫికెట్లు పంపిస్తూ పేరున ఎంత కృతజ్ఞతా భావాలు తెలియజేసినారో మనకందరికీ తెలుసు మాస్టర్. కాబట్టి అలాంటి వారిని చూసి మనం ఎన్నో నేర్చుకోవాలి. కృతజ్ఞత అనేది ఎలా చెప్పాలి అనేది మనం తెలుసుకోవాలి మాస్టర్స్. మనం ధ్యానం అఖండ ధ్యానం పెట్టినప్పుడు ఆ ధ్యానం ఒక అర్ధగంట ధ్యానం అది మన కోసం మనం చెప్పుకున్నాం. కానీ సరోజమ్మ గారు మనందరికీ ప్రతి ఒక్కరి పేరు కూడా మర్చిపోకుండా ఎంత కృతజ్ఞతలు తెలియజేస్తారో మనకందరికీ తెలిసిన విషయమే కదా మాస్టర్స్. కాబట్టి ప్రతిరోజు మనం ఈ కృతజ్ఞతను మన జీవితాలలోకి ఆహ్వానించుకుందాం మాస్టర్స్. అద్భుతంగా మన జీవితాన్ని మనం కొనసాగిద్దాం. ఇంకా ఈ కృతజ్ఞతను మనం
కృతజ్ఞత అంటే ఏం తెలుసుకున్నాము, ఎందుకు చెప్పాలో తెలుసుకున్నాము, ఎలా కృతజ్ఞత రాహిత్యంతో ఉంటే తెలుసుకున్నాము. ఈ కృతజ్ఞత భావము ఎలా చెప్పాలి అనేది తెలుసుకున్నాము. ఇంకా కొన్ని మన జీవితంలో లేని వాటిని మనం ఎలా ఆకర్షించుకోవాలి, వాటిని మన జీవితాలలోకి ఈ కృతజ్ఞతా భావాన్ని ఉపయోగించి ఎలా ఆకర్షించాలో తెలుసుకున్నాం. మనకు ఆరోగ్యం సరిగా లేదు, అద్భుతమైన ఆరోగ్యం కావాలి. అప్పుడు ఆ అద్భుతమైన ఆరోగ్యాన్ని మనం ఎలా దాన్ని మన జీవితంలోకి ఆహ్వానించుకోవాలో తెలుసుకున్నాం. మనము సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నంత వరకు ఆరోగ్యాన్ని గురించి అంతగా మనం పట్టించుకోం మాస్టర్స్. చాలా మంది ఆరోగ్యంగా ఉన్నంత వరకు మనం ఆరోగ్యంగా ఉన్నందుకు ఒక్కసారి కూడా మనము కృతజ్ఞతలు తెలియజేసుకోం. మనకు తెలియదు అలా చెప్పుకోవాలి అనేది తెలియదు కాబట్టి మనము కృతజ్ఞత తెలుపుకోము. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నందుకు ప్రతిరోజు మనం కృతజ్ఞత తెలుపుకుంటూనే ఉండాలి. ఒకవేళ ఏదైనా చిన్న అనారోగ్యం వచ్చినప్పుడు చాలా మంది అనారోగ్యం వచ్చినప్పుడు తిట్టుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఆరోగ్యంగా ఉన్నంత వరకు బాగానే ఉంటారు. అనారోగ్యం కలుగుతానే మనం తిట్టుకుంటూ బాధపడుకుంటూ ఉంటాం. అలా కాకుండా దాన్ని కూడా అత్యంత ప్రేమతో స్వీకరించి దానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అది వెళ్ళిపోయినట్లు మనం ఫీల్ అవుతూ కృతజ్ఞతా భావంతో ఉంటే ఆ అనారోగ్యం తొందరగా మన నుంచి వెళ్ళిపోతుంది మాస్టర్స్. నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను అనేది ఒక మంత్రంలా జపించాలి. సంపూర్ణ ఆరోగ్యం కావాలంటే అది ఒక మంత్రం అయిపోవాలి. మనం ప్రతిరోజు అలా జపించుకోవాలి అని ఆ బుక్లో రాశారు మాస్టర్. ఇంకా మనం నేను అద్భుతమైన ఆరోగ్యమే నన్ను జీవింపచేస్తుందని ఒక వాక్యం రాసుకొని ఎక్కడైనా గోడకు తగిలించుకుంటే అది ప్రతిరోజు మనం ఒక్కసారైనా చదువుకుంటూ ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని అని మనం తెలుసుకుందాం మాస్టర్స్. ఇంకా మన శరీరంలో ప్రతి పార్ట్కు కూడా మనము కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే అవన్నీ సక్రమంగా పనిచేస్తుంటేనే కదా మాస్టర్స్ అద్భుతమైన ఆరోగ్యం అనేది ఈ ఈ జీవన విధానంలో అన్నిటికైనా గొప్పదైన సంపద ఏదైనా ఉంది అంటే అది అద్భుతమైన ఆరోగ్యమే మాస్టర్స్. ఆరోగ్యం ఉంటేనే మనం ఏమైనా చేయగలం. అనారోగ్యంగా ఉన్నప్పుడు మనం ఏది చేయాలన్నా మన బాడీ సహకరించదు కాబట్టి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం ఏదైనా చేయగలం కాబట్టి మనం ప్రతి పార్ట్ కూడా ప్రతిరోజు ప్రతి అవయవానికి మన లోపల అవయవాలకు బయట అవయవాలకు ప్రతిరోజు కృతజ్ఞతలు తప్పకుండా మనం తెలియజేసుకుంటూ ఉన్నప్పుడు ఆ అవయవాలన్నీ కూడా స్పందించి మన కృతజ్ఞతా భావానికి అద్భుతంగా పనిచేస్తాయి మాస్టర్స్. ఒకవేళ ఏ పార్ట్కైనా ఒక తలనొప్పి కానీ కడుపు నొప్పి కానీ ఏదో ఒక చిన్న చేయి నొప్పి కానీ అలా వచ్చినప్పుడు మనం ఆ పార్ట్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దాన్ని అత్యంత ప్రేమతో అందులో ఉన్న కణాలతో మాట్లాడుతూ వాటికి కృతజ్ఞతా భావం తెలియజేస్తూ ఉంటే తొందరగా అది నయమైపోతుంది మాస్టర్స్. ఇది నా జీవితంలో కూడా నేను ఫీల్ అయ్యాను మాస్టర్స్. నాకు ఎంతో చేయి నొప్పి వచ్చినప్పుడు ప్రతిరోజు రాసుకునేదాన్ని. ఈ చేయి అద్భుతంగా పనిచేస్తూ ఉన్నందుకు థ్యాంక్ యూ అని ప్రతిరోజు రాశాను మాస్టర్స్. ఆ చేయి నొప్పి నుండి నేను తొందరగానే బయటపడ్డాను మాస్టర్స్. అలా రాయడం వల్లనే నేను అలా ఎప్పుడు కృతజ్ఞతా భావం దానికి కలిగి ఉండడం వల్లనే దాని నుంచి బయటపడ్డానని నేను అనుకుంటూ ఉంటాను మాస్టర్స్. ఇంకా మా జీవితంలో అంటే మా స్కూల్లో పిల్లలకు ఒక సంఘటన గురించి మీకు తెలియజేస్తాను. అద్భుతమైన ఆరోగ్యం ఎలా వస్తుంది కృతజ్ఞత భావంతో అనేది. ఒక అమ్మాయి మా స్కూల్లో 10th క్లాస్ అమ్మాయి ప్రతిరోజు ఎక్కిళ్ళు పెట్టేది. ఆ ఎక్కిళ్ళు అంటే మనం ఎప్పుడో ఒకసారి వస్తాయి, ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు మనకి ఎలాగో ఉంటుంది. కానీ ఆ అమ్మాయి ఆపకుండా ఎక్కిళ్ళు వస్తూనే ఉండేది, ఎక్కువ సఫర్ అవుతూ ఉండేది. ఏం చేసినా హాస్పిటల్లో అన్ని చూపించారు. అమ్మాయి హాస్టల్లో ఉంటుంది. హాస్టల్ వాళ్ళు 4 రోజులు అడ్మిట్ కూడా చేశారు. అయినా కూడా అవి తగ్గలేదు. నేను కూడా మా డాక్టర్స్తో ఫోన్ చేసి మాట్లాడాను. మా స్కూల్లో ఒక అమ్మాయికి ఇలా ఉంది అంటే వాళ్ళు కూడా సరైన గైడెన్స్ ఇవ్వలేకపోయినారు. ఇంకా అమ్మాయి ఆ బాధను స్కూల్కి అయితే వస్తుంది పాపం, అలానే బాధపడుతూ వస్తుంది. నా దగ్గర ఏడ్చేసింది, నా వల్ల కాలేదు మేడం, నాకు దొమ్మల్లో విపరీతంగా నొప్పి వస్తుంది, ఈ ఎక్కులు వచ్చే విద్యనే. నేను అమ్మాయిని అత్యంత ప్రేమగా దగ్గరికి తీసుకొని ఏమీ కాదమ్మా నీకు చాలా బాగుంటుంది అని చెప్పి నువ్వు
ఒక్క పని చేయమ్మా ఖచ్చితంగా తగ్గిపోవచ్చు అని నాకు అనిపిస్తుంది. నాకు అప్పటికి ఇంకా ఇంత కూడా తెలియదు మాస్టర్స్. ఈ కృతజ్ఞత గురించి కొంచెం చదివా గానీ ఇంతగా తెలియదు. అమ్మాయికి చెప్పాననమాట. "నువ్వు రోజు నీకు ఎంత వీలైతే అన్ని సార్లు నా ఎక్కిళ్ళు ఆగిపోయినందుకు చాలా చాలా కృతజ్ఞతలని రాయమన్నాను మాస్టర్స్." అంతే ఒక 2 డేస్ రాసింది. ఆ అమ్మాయి ఎన్ని రాసిందో కూడా తెలీదు. అంతే 2 డేస్‌కి ఆగిపోయినాయి. ఎంత అద్భుతం, ఎంత వండర్ అనిపించిందో నాకు చాలా వండర్ అనిపించింది. కృతజ్ఞతకు ఇంత పవర్ ఉందా అని నాకు అప్పుడు అర్థమైంది మాస్టర్స్. కాబట్టి మనకి ఎలాంటి అనారోగ్యం ఉన్నా అత్యంత కృతజ్ఞతా భావంతో ఉంటే తొందరగా దాని నుంచి మనము బయటపడొచ్చు మాస్టర్స్. ఆ లోపల నుంచి ఆ భావన రావాలి. ఆ కృతజ్ఞతా భావన వచ్చినప్పుడే మనం దాని నుంచి బయటపడతాం. ఇంకా మనం ఇంకా వేటిని మన జీవితంలోకి లేని వాటిని ఎలా ఆకర్షించుకోవాలో చూద్దాం మాస్టర్స్. డబ్బును గురించి మనం ఎలా మన జీవితంలోకి డబ్బును ఆకర్షించుకోవాలి మన అనే కృతజ్ఞతా భావంతోనే తెలుసుకున్నాం. డబ్బు మీద అసూయ, దిగులు, నిరుత్సాహము హ్మ్. ఇవన్నీ ఉన్నప్పుడు ఆ డబ్బు మన జీవితాలలో ఉండదు మాస్టర్స్. ఆ డ మనకిచ్చిన ఆ సంపద, ఆ సృష్టి ఇచ్చిన ఆ సంపదకు మనం ఎప్పుడూ కృతజ్ఞతా భావంతో ఉన్నప్పుడే మనకు ఆ డబ్బనేది సమకూరుతూ ఉంటుంది మాస్టర్స్. కానీ మనం ఈనాటి మానవులంతా ఎల్లప్పుడూ మనకున్నదానిపై తృప్తి చెందకుండా లేని దాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నదాన్ని కూడా కోల్పోతుంటారు మాస్టర్స్. మనకు ఒక చిన్న తక్కువ డబ్బు ఉన్నప్పటికీ దాని మీద అత్యంత కృతజ్ఞతా భావంతో ఉంటే అది ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది మాస్టర్స్. ఈ విషయం గురించి నన్ను కొంతమంది ఇంతకుముందు ఇప్పుడు కాదు ఇంకా 3, 4 ఇయర్స్ బ్యాక్ చాలా మా ఆర్థిక పరిస్థితి చాలా బాలేదు. చాలా బాధల్లో ఉన్నామని ఫోన్ చేసి ఒక ఆమె చాలా బాధపడుతూ అడిగింది. నేను ఆమెకు ఇలా చెప్పాను. "డబ్బు గురించి ఉండే నీ అభిప్రాయాలన్నీ తీసేయమ్మా. నీకు డబ్బు లేదు అనే భావన ముందు తీసేసేయి. డబ్బు గురించి ఒక్క ఫిర్యాదు కూడా నువ్వు చేయొద్దు. నీ జీవితంలో ఎంత తక్కువ ఏదైనా కొంత ఉంది గదా! దానికి అత్యంత కృతజ్ఞతా భావం తెలుపుకుంటూ ఉండు ప్రతిరోజు. నీకు ఖచ్చితంగా నీ ఆర్థిక పరిస్థితి మారచ్చు. నేను చాలా బుక్స్‌లో చదివాను. నా సొంత అభిప్రాయం కూడా కాదు" అని చెప్పాను. ఇంకా ఏం చెప్తారంటే ఒక రూపాయి నోటు మీద నేను అత్యంత సంపద కలిగి ఉన్నాను అని రాసుకొని, అది జోబీలో పెట్టుకొని గాని, మనకు కనిపించే చోట పెట్టుకోడు గాని, ప్రతిరోజు దాన్ని చూసుకుంటూ ఉంటే, ఆ డబ్బనేది, ఆ సంపద నీ జీవితంలోకి వస్తూనే ఉంటుంది అని చెప్పాను. ఆమె కొద్ది రోజులు ఆ ప్రయోగం చేసినట్లు మళ్ళీ తను ఆర్థికంగా చాలా మెరుగవుతున్నట్లు నాకు మళ్ళీ కాల్ చేసి చెప్పింది మాస్టర్. ఇది కూడా చాలా నిజం మాస్టర్స్. నేనింగా ఆమెకు పంపిన ఆడియో ఇప్పటికి 4 ఏళ్ల క్రితం ఆడియో ఇప్పటికి నేను ఆమెకు చెప్పిన ఎలా ఉండాలి అని చెప్పినది ఇప్పటికి ఉంది నా దగ్గర ఆ ఆడియో. ఇంకా మనం డబ్బును, మన సంపదను ఆర్థికంగా మనం ఉన్నత స్థితికి ఎళ్ళాలంటే మన మనకున్న దాని మీద అత్యంత కృతజ్ఞతతో ఉన్నప్పుడు మనం వెళ్ళగలం మాస్టర్స్. తర్వాత మనము మన సంబంధ బాంధవ్యాలను ఎలా మెరుగుపరుచుకోవచ్చు? సంబంధ బాంధవ్యాలంటే చాలా మంది అందరం బానే ఉంటాము. కానీ కొన్ని గొడవలు కొంతమందికి వస్తూ ఉంటాయి మాస్టర్స్. ప్రతిరోజు ఏదో విషయానికి గొడవలు పడడము, అలా సంబంధ బాంధవ్యాలు చాలా మందికి కొంతమందికి సరిగా ఉండకపోవచ్చు. అలా ఉండనప్పుడు ఎవరికైనా ఒక్కరికి వాళ్ళలో మారాలి, ఈ ఈ పరిస్థితులు మారాలి అనే భావన కలిగినప్పుడు వాళ్ళేం చేయాలంటే, అవతల వ్యక్తిలో ఏ చిన్న తనకు నచ్చిన గుణం ఉన్నా గూడా, ఆ గుణానికి ప్రతిరోజు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటే అవతల వ్యక్తిలో మార్పు వచ్చి, ఆ సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి మాస్టర్స్. అది గూడా నా విషయంలో ఇది గూడా జరిగింది. మా కుటుంబ విషయంలోనే ఇలాంటివి గూడా జరిగాయి మాస్టర్స్. కాబట్టి మనము దేనికైనా ఆ కృతజ్ఞతా భావన ఉన్నప్పుడు మన జీవితంలో లేని వాటిని అన్నిటినీ మనం మన జీవితంలోకి ఆ కృతజ్ఞతా భావనతో మనం ఆకర్షించుకోవచ్చు మాస్టర్స్. మన జీవితంలోకి తెచ్చుకోవచ్చు మాస్టర్స్. ఇంకా ఉ- మనకు ఈ సమాజం సమకూర్చే విషయాలలో మనం వాటిని ఎలా మన జీవితంలోకి ఆకర్షించుకోవచ్చు అనేది మనకు అంటే ఆ సౌకర్యాలను మనం ఇంకా ఎలా అభివృద్ధి ఉంటాయి సౌకర్యాలు. ఇంకా కొన్ని లేని వాటిని కూడా ఎలా అభివృద్ధి చేసుకోవచ్చో కొంచెం తెలుసుకుందాం మాస్టర్స్.
అంటే మనం పొద్దున్న లేచినప్పటి నుంచి మనకు ఎన్నెన్నో ఈ సమాజంలో సౌకర్యాలు కలుగుతూ ఉంటాయి. అంటే ఆ రోడ్లు పొద్దున్న లేస్తే మనం బయటికి వెళ్తే పరిశుభ్రమైన రోడ్లు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా మన హ్మ్, షాపులైతేమి, షాప్ హోటల్స్ అయితేమి, వైద్యశాలలైతేమి, విద్యాలయాలైతేమి, మనం ఎక్కడికెళ్ళినా మనకి ఎన్నెన్నో ఆటో వాళ్ళైతేమి, వ్యాన్లు, బస్సులు ఉదయం లేచినప్పటి నుంచి మనకు ఎన్నెన్నో బయట సమాజంలో సౌకర్యాలు కలుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కటికి మనం ప్రతి ఒక్కదానికి కృతజ్ఞతలు. ఆ అత్యంత పరిశుభ్రమైన రోడ్లను చూస్తానే, ఆ రోడ్లను శుభ్రం చేసిన వారికి మనసారా మనం కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉండాలి మాస్టర్స్. ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు ఒక్కరోజు ఆ రోడ్లు శుభ్రం చేయకపోతే ఆ రోడ్లు ఎలా ఉంటాయో మనకు తెలుస్తుంది. ఏదైనా ఒ ఒకటి సరిగా లేదు అంటే ఆ పని మనము గుర్తిస్తే అంటే ఆ పని చేయకపోయినప్పుడు మనం ఎలా ఇబ్బంది ఫీల్ అయితామో తెలుస్తుంది. మన ఇంట్లో పని చేసే వాళ్ళు ఉంటారు. ఒక్కరోజు రాకపోతే మనం ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇలా ప్రతిదీ మనకి ఎన్నెన్నో సౌకర్యాలు కలగజేసే వాళ్ళకు అత్యంతంగా మనం కృతజ్ఞతా భావం తెలియజేసుకుంటూ ఉండాలి. ఒకవేళ మనం ఎక్కడికైనా ఒక షాప్‌కెళ్ళాము. అక్కడ వాళ్ళు చికాకుగా ఉంటారు. వాళ్ళకి మనకు సరిగా ఆహ్, మనకు ఇవ్వలేకపోతారు. ఒక ఆటో ఎక్కుతాము. వాళ్ళు గూడా చికాకుగా ఉంటారు. అప్పుడు మనం అప్పటికి కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలియదు. మనలో కృతజ్ఞతా భావన ఉంది గాబట్టి, మనం అత్యంత ప్రేమతో వాళ్ళకి ఆ కృతజ్ఞత తెలిసినప్పుడు వాళ్ళలో మార్పులొస్తాయి. ఆ మార్పు మనకు సౌకర్యాన్ని కలుగజేస్తుంది మాస్టర్. కాబట్టి ఎన్నెన్నో మనకు జరిగే సమాజంలో జరిగే సౌకర్యాలన్నిటికీ కూడా మనం కృతజ్ఞతా భావంతో ఉన్నప్పుడు అవి ఇంకా అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి మాస్టర్స్. ఏ పరిస్థితినైనా ఈ కృతజ్ఞతా భావంతో మార్చవచ్చు అనేది మనం ప్రతిరోజు దీనిని మన జీవితంలో అన్వయించుకున్నప్పుడే మనకు అర్థమవుతుంది మాస్టర్స్. ఇది కూడా నేను ఒక ఉదాహరణ చెప్పొచ్చు. ప్రతిరోజు నేను స్కూల్‌కెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా ఆటో ఎక్కుతాను మాస్టర్స్. బడికి గూడా వ్యాన్‌లో వెళ్తాం, వ్యాన్‌లో వస్తాం. ప్రతిరోజు నేను ఆటో ఎక్కిన ప్రతిసారి వాళ్ళకు అత్యంత ప్రేమతో కృతజ్ఞతలు తెలుపుతాను మాస్టర్స్. మనం ఎంతైనా డబ్బు ఇవ్వచ్చు వాళ్ళకు. కానీ చాలామంది అనుకుంటాం వాళ్ళకి డబ్బు ఇస్తాం గదా! వాళ్ళు డబ్బు ఇచ్చినందుకు మనకు ఇది జరుగుతుంది అనుకుంటాం. కానీ ఆ డబ్బు అనేది వాళ్ళలో ఏ మామూలుగా అందరూ ఇచ్చినట్లే ఉంటుంది. కానీ మనం అత్యంత ప్రేమతో వాళ్ళ కృతజ్ఞతలు తెలిపినప్పుడు వాళ్ళలో స్పందన వేరే విధంగా ఉంటుంది మాస్టర్స్. అది నేను ప్రత్యక్షంగా కళ్ళతో చూశాను. నేను బయటికి అంతా రెడీ అయ్యి బయటికి వస్తూనే అందరూ ఆటో వాళ్ళంతా మేడం వచ్చింది, మేడం వచ్చింది. ఎంత వాళ్ళ ఆనందంతో నన్ను చూస్తేనే వాళ్ళందరికీ ఒక ఆనందం కలుగుతుంది. మేడం వచ్చింది. ఆ! వెళ్ళు వెళ్ళు అని వాళ్ళు అందరూ కూడా స్పందిస్తారు. ఒక్కరు కాదు అందరూ కూడా స్పందించి మా ఇంటి దగ్గరే ఆటో స్టాండ్ ఉంటుంది. అందరూ స్పందించి ఒక్క నిమిషంలో వచ్చేస్తారు. నేను 2 రోజులు స్కూల్‌కెళ్ళకపోయినా అప్పుడు మీ మేడం మీరు స్కూల్‌కెళ్ళలేదే అని వాళ్ళు అప్పుడే కొంచెం అయ్యో! మీరు మిస్ అయ్యామే అన్నట్లు మాట్లాడతారు. వచ్చేటప్పుడు కూడా అంతే. అక్కడ కూడా ఆటో స్టాండ్ ఉంటుంది. వాళ్ళు కూడా మేము తీసుకెళ్తాం మేడం, మేము తీసుకెళ్తాం అన్నట్లు పోటీ పడుతూ ఉంటారు మాస్టర్. ఎందుకు నేనిచ్చే డబ్బు గురించి కాదు. నేనిచ్చే ఆ కృతజ్ఞత భావం ప్రతిరోజు వాళ్ళకి చెప్పే థాంక్స్ మాస్టర్స్. ఆ విధంగా నేను చేయడం వల్ల వాళ్ళంత ప్రేమను చూపిస్తూ ఉంటారు. ఆహ్, మనం కూడా ఆ కృతజ్ఞతా భావన, ఆ ప్రేమతత్వం మనలో ఉన్నప్పుడు అవతల వాళ్ళ స్పందన వేరుగా ఉంటుందనేది నాకు తెలుసు మాస్టర్స్. వ్యాన్‌లో గూడా అంతే. బస్ ఎక్కుతాను బస్సుకు, ఆ బస్సు డ్రైవర్‌కు, కండక్టర్‌కు ఎక్కడ నా జీవితంలో అది ఒక భాగం అయిపోయింది. నేను 5, 6 సంవత్సరాల నుంచి కూడా ఇది నా జీవితంలో నేను అలవాటు చేసుకున్నాను మాస్టర్స్. ఏ చిన్న సహాయం నాకు అందినా వ్యాన్ దిగుతానే మా పిల్లలంతా పరిగెత్తుకుంటూ వస్తారు నా బ్యాగ్ తీసుకెళ్ళడానికి. చిన్న పిల్లలు వీళ్ళకెందుకు కృతజ్ఞత చెప్పుకోవాలనే భావన నాకుండదు. ఆ చిన్న బిడ్డలకు గాని నేను ఎంతో ప్రేమతో కృతజ్ఞతలు తెలియజేస్తాను. వద్దన్నా వినరు వాళ్ళు బ్యాగ్ లాక్కుంటారు. థాంక్ యూ అని. చిన్న సహాయం పిల్లలు నాకు చేసినా కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉంటాను మాస్టర్స్. ఆ పిల్లలలో ఆ స్పందన పిల్లలు మనకేం చేయాల్సిందే టీచర్‌లకనే హక్కు మనకుంది గదా! అనే భావన ఉండకూడదు. హక్కుగా భావించకూడదు మాస్టర్స్. మనకు చిన్న సహాయం అందుతుంది అంటే మనలో నుంచి ఆ కృతజ్ఞతా భావన పెల్లుబికి రావాలి మాస్టర్స్.
అది మన జీవితంలో ఒక భాగం అయిపోయినప్పుడే మనము ఈ కృతజ్ఞతకు ఈ కృతజ్ఞతను మన జీవితాలలో అమలు చేస్తున్నట్లు మనకు తెలుసుకోవాలి మాస్టర్స్. ఇంకా ఈ కృతజ్ఞత గురించి మ్యాజిక్ బుక్ లో కొన్ని రొండా బర్న్ అనే ఆమె చాలా మ్యాజిక్ బుక్ అనేది చాలా అందరూ చదివే ఉంటారు అనుకుంటాను మాస్టర్స్. ఈ బుక్ మ్యాజిక్ బుక్. ఈ బుక్ ప్రతి ఒక్కరు కూడా చదవాలి మాస్టర్స్. ఎందుకంటే మనం కృతజ్ఞతను ఎలా అలవాటు చేసుకోవాలనేది ఈ బుక్ లో అత్యద్భుతంగా రొండా బర్న్ 27 అధ్యాయాలుగా ప్రతిరోజు అది ఒక సాధన లాగా ఎలా చేయాలో చెప్పారు మాస్టర్స్. కాబట్టి మీరు ఈ బుక్ అమెజాన్ లో ఉంటుంది మాస్టర్స్. ప్రతి ఒక్కరు తెప్పించుకోండి. చదివిన వాళ్ళు ఉంటే పర్వాలేదు, లేని వాళ్ళు కూడా తెప్పించుకోండి. ఇంగ్లీష్ లో ఉంది, తెలుగులో ఉంది మాస్టర్స్ ఈ బుక్. ఈ బుక్ ను నేను మా పిల్లలందరికీ కూడా, మా స్కూల్లో పిల్లలందరికీ ప్రతిరోజు ఒక సాధన లాగా చేపించాను మాస్టర్స్. మా పిల్లలకు కూడా ఆ కృతజ్ఞత అనేది అలవాటు అయిపోయింది మా స్కూల్లో. వాళ్ళు ప్రతి చిన్నదానికి కూడా కృతజ్ఞత చెప్పుకోవడం అలవాటు చేశాను మాస్టర్స్ పిల్లలకు నేను కృతజ్ఞత భావాన్ని. ఈ బుక్ లో 27 అధ్యాయాలలో కొన్ని అధ్యాయాలు మూడు చిన్న కొన్ని మనం తెలుసుకుందాం మాస్టర్స్. మ్యాజిక్ శిల. ఈ మ్యాజిక్ శిల అనేది ఒక అద్భుతమైన కృతజ్ఞత భావనతో మనం ఎలా దాన్ని ఆ మ్యాజిక్ శిలను ఉపయోగించుకోవచ్చు అని రొండా బర్న్ తన బుక్ లో ఏమని రాశారంటే, ఈ మ్యాజిక్ శిల అనేది ఒక చిన్న రాయి, ఒక స్మూత్ గా మృదువుగా ఉండే రాయి మనం తెచ్చుకొని ప్రతిరోజు మన గుప్పెట్లో పట్టేంత రాయిని మన పడుకునే చోట పెట్టుకొని ఆ రాయిని అది మనం అద్భుతమైన ఒక మ్యాజిక్ శిలలా భావిస్తూ మన జీవితంలో మనం ఏం కావాలనుకుంటున్నామో, ఆరోగ్యమా, డబ్బులా, మనకు ఇంకా ఏం ఉద్యోగమా, ఏం అవసరమో వాటిని మనసులో ఒక్కసారి అనుకొని దానికి 3 సార్లు థ్యాంక్ యూ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పుకొని మళ్ళీ ఆ రాయిని యథాస్థానంలోంచి మనము నిద్రలోకి జారుకోమంటూ ఉంటారు మాస్టర్స్. ఎందుకు ఈ మ్యాజిక్ శిల ఇంతగా ప్రచారంలోకి వచ్చిందంటే, ఒక ఆయన బ్రో అనుకుంటా, ఆయన తన కుమారునికి చాలా జబ్బు చేసింది. అంటే డాక్టర్లందరికీ చూపించారు, ఇంకా అది నయం అవ్వదు అనే స్థితి వచ్చేసింది. నయం కాదని డాక్టర్ చెప్పేశారు. అతను ఎలాగైనా తన కొడుకును బ్రతికించుకోవాలి అని ఆలోచించినప్పుడు అతనికి ఉపాయం తట్టిందంట మాస్టర్స్. అప్పుడు ఆయన ఒక చిన్న రాయిని తీసుకొచ్చి ఆ అబ్బాయికి, ఇది మ్యాజిక్ శిల, దీనివల్ల నీ ఆరోగ్యం నయం అవుతుందని ఆ అబ్బాయికి ఆ శిలను ఆ రాయిని చేతిలో పెట్టించి ప్రతిరోజు తనకు ఆరోగ్యం నయమైనందుకు కృతజ్ఞతలు, థ్యాంక్ యూ అని ప్రతిరోజు ఆ అబ్బాయితో చెప్పించాడు. కొద్ది రోజుల్లోనే ఆ అబ్బాయి జబ్బు పూర్తిగా నయమైపోయిందంట మాస్టర్స్. అతను తన కొడుకుకు నయమైనట్లు అంత ప్రచారం అందరికీ ఎంతో మందికి తెలియజేశాడు మాస్టర్స్. తెలియజేసినప్పుడు ఎంతో మందికి ఆ రాళ్ళ వల్ల వాళ్ళ జీవితాలలో కూడా ఎంతో ఆరోగ్యాలు అయితే ఎన్నో ఏమి సమస్యలు ఉన్నా వాళ్ళందరూ పోగొట్టుకున్నారని ఆ బుక్ లో, మ్యాజిక్ బుక్ లో చెప్పారు మాస్టర్స్. ఎంతో మంది దాని వల్ల బాగుపడినారని. నేను కూడా మా పిల్లలందరికీ కూడా ఈ మ్యాజిక్ శిలను తీసుకోమన్న పిల్లలంతా మంచి మంచి రాళ్ళు ఏర్పరచుకొని ప్రతిరోజు చేతిలో పట్టుకుని నేను కూడా అది కొద్ది రోజులు ప్రాక్టీస్ చేశాను మాస్టర్స్. ఆ మంచి రాయి తీసుకొచ్చుకొని, అంటే ఒక భావన అది మనకు దీనివల్ల కృతజ్ఞత చెప్పడం వల్ల మనకు నయం అవుతుందనే భావన మాస్టర్స్. అది మ్యాజిక్ శిల. ఇంకా మ్యాజిక్ ధూళి అంటే మనకు సమాజంలో ఇప్పుడు చెప్పుకున్నాం కదా మాస్టర్స్, ఎన్నెన్నో సహాయాలు చేస్తూ ఉంటారు. మనం ప్రత్యక్షంగా ఎంతో మందికి కృతజ్ఞతలు చెప్పలేము, పరోక్షంగా కూడా మన మనస్సులో వాళ్ళు మనకు సహాయం అందినప్పుడు ప్రత్యక్షంగా, ఇప్పుడు పరిశుభ్రమైన రోడ్లు చూస్తానే వాళ్ళు మనకు కనిపించరు, కానీ మనం మనస్సులో ఆ రోడ్లు పరిశుభ్రం చేసిన వాళ్లకు నేను అత్యద్భుతంగా మన మనసులో అనుకోవాలి, హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఆ మ్యాజిక్ ధూళిని వాళ్ళ మీద చల్లినట్లు, ఆ మ్యాజిక్ ధూళి అంటే ఆ కృతజ్ఞతా భావాన్ని పంపించినట్లు మనము ఒక థాట్ రిలీజ్ చేసుకోవాలి మాస్టర్. అప్పుడు అది ఖచ్చితంగా వాళ్ళ స్పందన వాళ్ళకు ఉంటుందంట. అది ఖచ్చితంగా అద్భుతమైన ఆ భావన వాళ్ళకు చేరుతుంది. వాళ్ళల్లో
మార్పు వస్తుంది అని చెప్పినారు మాస్టర్స్. ఇంకా మనం ఆరోగ్యాల కోసము ఎవరికైనా ఎవరి మీదైనా మనం తినే ఆహారం కూడా ఎక్కడెక్కడో మనం ఆహారం మన ఇంట్లో కాకుండా బయట తినేటప్పుడైనా ఆహారం పరిశుభ్రమై ఆ ఆహారం మనం శక్తివంతంగా తయారు చేసుకోవాలి అంటే దాని మీద మ్యాజిక్ ధూళి చల్లినట్లు ఒకసారి ఒక కృతజ్ఞతా భావంతో మన చేతులు ఇలా జులిపిస్తూ మ్యాజిక్ ధూళి చల్లినట్లు ఆ కృతజ్ఞతను పంపినట్లు ఊహించుకొని అది తింటే ఆహారం కూడా చాలా శక్తివంతంగా అది ఎవరు వండినా ఎలా ఉన్నా శక్తివంతంగా తయారవుతుంది. మనం త్రాగే నీటికి, మనం పీల్చే గాలికి, ఇలా ప్రతి దానికి మ్యాజిక్ ధూళి చల్లినట్లు మనం ఫీల్ అవ్వాలి. మ్యాజిక్ ధూళి అంటే మన కృతజ్ఞతా భావాన్ని పంపించడమే మ్యాజిక్ ధూళి మాస్టర్స్. ఇంకా మన ఇంట్లో వాళ్ళు ఎంతో మంది బయటకు వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు క్షేమంగా తిరిగి రావాలని మన పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ, ఊర్లకు వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడికైనా ఎవరి మీదైనా ఆ మ్యాజిక్ ధూళి చల్లినప్పుడు అది వాళ్ళ మీద అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. మన చెట్లు ఉన్నాయి, ఆ చెట్లు ఏదైనా మనం మొక్కలు పెంచుతూ ఉంటాము. ఆ మొక్కలకు కూడా రోజు అవి అత్యద్భుతంగా పెరుగుతున్నందుకు మ్యాజిక్ ధూళిని ప్రతిరోజు మనం చల్లుతూ ఉంటే అవి ఇంకా ఇంకా అద్భుతంగా పెరుగుతూ మనకు కావాల్సినవన్నీ ఇస్తూ ఉంటాయి మాస్టర్స్. ఈ మ్యాజిక్ ధూళి అనేది కూడా ఒక అద్భుతమైన భావనని రొండా బర్న్ తన మ్యాజిక్ బుక్ లో రాశారు మాస్టర్స్. ఇంకా మ్యాజిక్ మంత్రదండం అనేది కూడా అత్యద్భుతంగా పనిచేస్తుందని చెప్తున్నారు. మనకు అత్యంత ఇష్టమైన వారికి కానీ, ఎవరికైనా మన స్నేహితులకు కానీ, మన బంధువులకు ఎవరికైనా మనము వాళ్ళ అనారోగ్యాలు ఉన్నాయి, ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా, వాళ్ళ సంబంధ బాంధవ్యాలు బాగాలేకపోయినా ఈ మంత్రదండం అంటానే పూర్వకాలంలో ఋషులు ఈ మంత్రదండాన్ని జులిపించి అన్ని శాపాలు కానీ లేకుంటే ఏదైనా అన్ని ఇచ్చేవారు కదా మాస్టర్స్. అలా మనం కూడా ఒక మంత్రదండం మన దగ్గర ఉన్నట్లు ఫీల్ అవుతూ మనం ఎవరికైతే మనం కోరుకుంటున్నామో వాళ్ళకు ఆ శక్తిని పంపుతున్నది. ఈ కృతజ్ఞతా భావం ఒక అద్భుతమైన శక్తి అని మనం అనుకుంటున్నాం కదా. ఆ శక్తిని మనం పంపుతున్నట్లు, ఆ మంత్రదండాన్ని జులిపిస్తున్నట్లు, వాళ్ళు అత్యద్భుతంగా ఆరోగ్యంగా ఉన్నట్లు ఊహించుకుంటూ ఇలా చేస్తూ ఉంటే తొందరగా వాళ్ళ పరిస్థితులు బాగుపడతాయని ఆ బుక్ లో ఆమె రాసింది మాస్టర్స్. కాబట్టి ప్రతిరోజు మనకు ఇష్టమైన వారికి కూడా మన ఈ కృతజ్ఞతా భావాన్ని ఉపయోగించి వాళ్ళకు కూడా అంతా బాగుండాలని మనం కోరుకోవచ్చు మాస్టర్స్. ఈ విధంగా ఈ కృతజ్ఞతా భావము ఇంకా ఇది మన జీవితంలో ఒక భాగం అయిపోవాలి మాస్టర్స్. ఈ కృతజ్ఞత అనేది అందులోనే మనం మునిగిపోవాలి. కృతజ్ఞతా భావం ప్రతిరోజు మన జీవన విధానంలో ఒక భాగం అయిపోవాలని మనం తెలుసుకోవాలి మాస్టర్స్. ఈ కృతజ్ఞత లేమి వల్ల మనము ఎలా పొందలేము ఒక చిన్న ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం మాస్టర్స్. కృతజ్ఞత లేమి మనలో ఉన్నప్పుడు మనకు వచ్చేటివి ఎలా రాకుండా పోతాయని తెలుసుకుందాం. ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు మాస్టర్స్. వాడు మనకు అత్యంత ప్రేమతో వచ్చి మనకి ఏదైనా ఒక చాక్లెట్ ఇచ్చాడు అనుకుందాం. ఆ చాక్లెట్ చూస్తానే మనము మొహం చీట్లించుకొని ఇదేం చాక్లెట్, ఇలాంటివి నేను ఎప్పుడు చూడను కూడా చూడలేదే, నేను ఇలాంటివి అసలు తినను అని వాడి మొహాన్ని చెప్పామంటే వాడు ఇంకా ఎప్పుడు మనకి ఏమి ఇవ్వడానికి ప్రయత్నించడు మాస్టర్స్. ఏదైనా చాక్లెటే కాదు, ఎవరైనా మనకు ప్రేమతో ఏది ఇచ్చినా మనము వద్దన్నప్పుడు మన దగ్గరికి ఇంకా అవి రావు మాస్టర్స్. అలాగే ఆ పిల్లవాడు కూడా మనకి ఏమి ఇవ్వడానికి ప్రయత్నించడు. అలా కాకుండా అత్యంత ప్రేమతో వానికి థ్యాంక్ యూ చెప్పి ప్రేమతో వానికి బుగ్గపై ముద్దిచ్చి ఆ చాక్లెట్ను మనం వాడి ముందరే తిన్నామంటే వాడు మన జీవితంలో ఇంకా మనకి ఏమన్నా దొరకగానే ఫస్ట్ మనమే గుర్తొస్తాం మాస్టర్స్. గుర్తొచ్చి మన వైపు పరుగులు తీస్తూ వస్తాడు దాన్ని ఇవ్వడానికి. అలా ఈ సృష్టి కూడా అలాంటిదే మాస్టర్స్. ఈ సృష్టి కూడా ఆ చిన్న పిల్లవాడు లాంటిదే. మనం అత్యంత ప్రేమతో ఆ సృష్టి ఇచ్చినటువన్నీ అది మహాభాగ్యంగా స్వీకరించినప్పుడు ఆ సృష్టి మనకు ఇంకా ఆ చిన్న పిల్లవాడి లాగే మనకి ఇవ్వడానికి ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటుంది మాస్టర్స్. మనం అలా కాకుండా ఆ సృష్టి ఇచ్చినవి మొహం చిట్లించుకుంటూ మనం తీసుకుంటూ ఉంటే అవి వచ్చేటివి కూడా వెనక్కిపోతూ ఉంటాయి మాస్టర్స్. యద్భావం తద్భవతి అంటారు కదా.
మన లోపల ఏముందో బయట కూడా అదే ఉంటుంది మాస్టర్స్. కాబట్టి మనము ఎల్లప్పుడూ ఏది మనకు చిన్నది లభించినా దాన్ని తక్కువ భావంతో చూడకుండా అత్యంత కృతజ్ఞతా భావంతో దాన్ని స్వీకరించినప్పుడే ఇంకా మన జీవితంలోకి ఈ కృతజ్ఞతా భావం అనేది అన్నిటినీ ఆకర్షిస్తూనే ఉంటుంది మాస్టర్స్. కాబట్టి ఫ్రెండ్స్, మనం అందరం కూడా ప్రతిరోజు ఈ కృతజ్ఞతా భావాన్ని మన జీవితాలలోకి ఆహ్వానించుకుందాం ఫ్రెండ్స్. ప్రతిరోజు అన్నిటిపైన కృతజ్ఞతా భావంతో ఉన్నాం. మన జీవితాలను అత్యద్భుతంగా మనం తయారు చేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంతసేపు మీరంతా విన్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. నేను ఏమైనా పొరపాట్లు చెప్తుంటే మన్నించండి. థ్యాంక్ యూ విజయలక్ష్మి మేడం, థ్యాంక్ యూ సో మచ్. అంటే అసలు ఒక మాస్టరీ చేసినట్టున్నారు మేడం. ఈ కృతజ్ఞత భావం మీద మీరు ఒక మాస్టరీ చేసేసారు అనిపిస్తుంది. ఇప్పుడు మీ క్లాస్ నేను ఏదైతే విన్నానో డెఫినెట్ గా అది నా లైఫ్ లో ఒక ఇంపాక్ట్ ని తీసుకొని వస్తుంది మేడం. అంత ఎక్సలెంట్ గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. కొందరి మహనీయుల నిర్వచనాలు కొన్ని రాశాను మాస్టర్, చదవమంటారా? కొంత గొప్ప వాళ్ళు ఈ ఒక 10 ఉన్నాయి, అవి ఒక్కటి చదివేస్తాను. ఆనందం కృతజ్ఞత తప్ప మన జీవితంలో ఇంకేమీ లేదంటాడు బుద్ధుడు. తనకేదిస్తే అది ఆనందంగా స్వీకరిస్తానంటాడు కృష్ణుడు. ప్రతి అద్భుతం చేయబోయే ముందు థ్యాంక్ యూ అనేవాడు జీసస్ క్రైస్ట్. కృతజ్ఞత ప్రకటించడం అంటే మాటలు చెప్పడం కాదు, వాటిని ఆచరించాలి. అది జీవితంలో ఒక భాగం కావాలంటాడు జాన్ ఎఫ్ కెన్నడీ. ఆరోగ్యమే అన్నిటికన్నా ఉత్తమ సంపద అంటాడు వడ్డీ. కృతజ్ఞత ఒక టీకా మందు లాంటిది, ఒక క్రిమి నాశిని లాంటిది అంటాడు జాన్ హెన్రీ జే వెల్టర్. కృతజ్ఞత ఒక సంపద, ఫిర్యాదులు చేయడమే పేదరికం అంటాడు హిమ్మల్. కృతజ్ఞత నిండిన హృదయానికి ఎప్పుడు విశ్వం విందు భోజనం ఇస్తూనే ఉంటుంది అంటాడు డబ్ల్యూ కామ్రాన్. కృతజ్ఞతతోనే జీవితం సంపన్నమవుతుంది అంటాడు లూథరన్ పాస్టర్. ఇలా ఎంతో మంది కృతజ్ఞత గురించి అత్యద్భుతమైన నిర్వచనాలు ఇస్తున్నారు మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ప్రతిరోజు ఈ కృతజ్ఞత ఇప్పటి నుంచి మనం ఒక్కసారి కాదు మాస్టర్, మనం ఎక్కడ కృతజ్ఞత చెప్పాలొచ్చినా 3 సార్లు చెప్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సూపర్ మేడం, ఎక్సలెంట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంకా ఎవరు చెప్పడానికి కూడా ఇంకా ఏం లేదు. నెక్స్ట్ క్లాసెస్ కూడా ఏం లేదు. నెక్స్ట్ క్లాసెస్ స్టార్ట్ చేసేయచ్చు. ఈ మ్యాజిక్ బుక్ లో ఇంకా చాలా ఉంది. మీరు ఈ మ్యాజిక్ బుక్ చదివి ఇంకా చాలా చాలా విషయాలు చెప్పచ్చు మాస్టర్. నేను కొన్ని మాత్రమే మెన్షన్ చేశాను. మేడం అందరం హ్యాండ్ రైజ్ చేసి మేము చెప్తాం అన్నాం, కానీ మీది విన్న తర్వాత ఇంకా ఎవరైనా చెప్తున్నా మేడం, చెప్పడానికి ఏమీ లేదు. అంత అద్భుతంగా ప్రతి ఒక్క పాయింట్ అనేది ఫస్ట్ టైం ఎలా చెప్తానని నాకు చాలా మేడం చాలా గ్రేట్. నాకు నీవు బాగా చెప్పగలిగినందుకు చాలా చాలా కృతజ్ఞతలు అని నేను అర్థం ముందు నిలబడి